లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో ఎంతో సంతోషము, నెమ్మది, సమాధానాన్ని ప్రతిరోజు మనం అనుభవిస్తూ ఉన్నాం కదా. ఈ ఉదయం కూడా నూతనమైన వాగ్దానాన్ని మనం అందరం కలిసి ధ్యానిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ ఉదయం దేవుని వాగ్దానము యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతూ. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడాలని మనస్ఫూర్తిగా దేవుని ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నానండి. చూడండి, నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం కదా. అద్భుతమైన మాటలు ఉదయకాల సమయంలో. క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం కానీ దేవుని కార్యాలను నమ్మలేకపోతున్నామండి. సగము భక్తి. ఈ రోజున దేవుని భక్తిని నమ్ముకుంటున్నారు, లేకపోతే ఇంకా ఎలా ఉన్నారంటే ఇంకా ఆత్మీయ జీవితంలో భక్తిపరులుగా జీవిస్తున్నారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించని వారిగా ఉంటున్నారు. దేవుని కార్యాలను మనం నమ్మాలి, అప్పుడు దేవుని మహిమను చూస్తామని అద్భుతమైన మాటల్ని ఉదయకాల సమయంలో దేవుడు మన ముందర ఉంచారు. మరి మన ఆత్మీయ జీవితాల్లో, మరి క్రైస్తవ జీవితాల్లో ముందుకెళ్తున్నప్పుడు మరి చూడండి, భక్తిపరులుగా మనం ఉండడమే కాదు కానీ దేవుని శక్తిని ఆశ్రయించే వారిగా, దేవుడు ఖచ్చితంగా నా పట్ల కార్యము చేస్తారనే విశ్వాసం మనకు ఉండాలి. విశ్వాసము లేని ప్రార్థన, విశ్వాసము లేని భక్తి చూడండి దేవుని కార్యాలను చూడలేవు. ఈ ఉదయకాల సమయంలో మరి విశ్వాసము నీకున్నట్లయితే ఇంకనూ కూడా దేవుని మహిమను మనము మన జీవితాల్లో అనుభవిస్తూ ఉంటాం. ఈ రోజున మరి వివాహము కాలేదని, పిల్లలు లేరని, ఉద్యోగము లేదని, ఇంకా ఎన్నో పోరాడుతూ మరి నిస్సహాయ స్థితిలో ఉంటూ విశ్వాస జీవితాన్ని కోల్పోతున్నారేమో. విశ్వాస జీవితాన్ని కోల్పోకండి, ధైర్యముగా ఉండండి, నమ్మండి. ఖచ్చితంగా దేవుడు నా పట్ల గొప్ప కార్యము చేస్తారని నమ్మినప్పుడు మరి దేవుడి మహిమను మనం చూస్తాము. ఈ ఉదయకాల సమయంలో విశ్వాసంతో ముందుకు సాగుదాం, ప్రార్థన జీవితంతో ముందుకు సాగుదాం. మరి అందరం కలిసి ప్రార్థనలో ఏకీభవిద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. ఉదయకాల సమయంలో అద్భుతమైన మాటల్ని మా ముందర మీరు ఉంచినందుకు మీకు వందనాలు. ఎంత మంచి దేవుడవయ్యా ప్రభా. ఇదిగోండి, నమ్మిన ఎడల దేవుని మహిమను చూతురు అని ప్రభా ఉదయకాల సమయంలో అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నారు. ప్రభా నిజమే అయ్యా ప్రభా, భక్తిపరులుగా జీవిస్తున్నాము, మందిరాలకు వెళ్తున్నాము, ప్రార్థనలో ముందుకు సాగుతున్నాము, అన్నీ మాతో ఉన్నాయి కానీ మాలో ప్రభా ఇదిగోండి విశ్వాసము లేకుండా ప్రభా ఇదిగోండి ఎన్నో విషయాల్లో మేము బాధపడుతూ ఉన్నాం. ఇది నా వల్ల జరుగుతుందా? ఇది నా వల్ల అవుతుందా? దేవుడు నా పట్ల ఖచ్చితంగా కార్యము చేస్తారా అని అవిశ్వాసముతో మేము ఉంటుండగా అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నారయ్యా. విశ్వాసము కలిగి మేము ఉన్నప్పుడు ఖచ్చితంగా నా దేవుడు నా జీవితం గొప్ప కార్యము చేస్తారనే విశ్వాసము ప్రభా ఇదిగోండి విశ్వాసంతో నింపబడినప్పుడు మేము ఖచ్చితంగా మీ మహిమను చూస్తామని ప్రభా మీరు మాట్లాడిన మాటల్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. అట్టి విశ్వాసం మాలో మీరు నింపండి, ప్రార్థన జీవితాన్ని నింపండి. ఈ వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చండి, అద్భుతాన్ని జరిగిస్తూ మమ్మల్ని అందరినీ కూడా నడిపించండి. ఉదయకాల సమయంలో ప్రభా ఇదిగోండి వాగ్దానాన్ని ధ్యానిస్తున్న వారందరి జీవితాల్లో ప్రభా గొప్ప కార్యాన్ని వారు చూచుదురుగాక. వారు చేస్తున్న ప్రతి పనులలో మీరు తోడై ఉందురుగాక. మీరే బిడ్డలు నడిపించుదురుగాక. గొప్ప వారగుదురుగాక, గొప్ప స్థితిలో ఉందురుగాక. అలాగనే మేము ప్రార్థన చేస్తున్న నూతన సంవత్సరంలో ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి ఈ రోజున ప్రత్యేకంగా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందరి పట్ల నీ దయాన్ని, కనికరంని, వాత్సల్యత ఉంచుతూ నడిపిస్తూ ధైర్యం చేత నింపుతూ రమ్మని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ఆమేన్.